లోనికి వెళుతున్నాం. నీ ఆత్మతో మమ్మల్ని నడిపించు, నీ బలమైన ఆత్మతో మమ్మల్ని నడిపించు. మీ ఆరాధనలో, మీ వాక్యములో సమస్తములు తోడయుండి మమ్మలను మీ సన్నిధిలో స్థిరపరిచి బలపరచుమని, జరగబోయే ప్రతి క్షణము మీ దివ్య కృపా మహిమహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కళ్ళు ఆమెన్, ఆమెన్. పరలోకమందునా పరలోకమందునా భూమి అందునా భూమియందునా సర్వాధికారి సర్వాధికారి యేసుక్రీస్తు యేసుక్రీస్తు సర్వాధికారి సర్వాధికారి యేసుక్రీస్తు యేసుక్రీస్తు నిన్ను ఆరాధించుట నిన్ను ఆరాధించుట నీవు మాకిచ్చిన ధన్యత. నీవు మాకిచ్చిన ధన్యత. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా అపవాదిని గద్దించిన అపవాదిని తప్పించిన పాపమును తొలగించిన పాపమును తొలగించిన మరణమును ఓడించిన మరణమును ఓడించిన జయశాలి ఆరాధన జయశాలి ఆరాధనా జయమిచ్చువాడ ఆరాధన జయమిచ్చువాడ ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా నీవొక్కడివే పరిశుద్ధుడవు నీవొక్కడివే పరిశుద్ధుడవు మానవ జాతిని విడిపించినది మానవ జాతిని విడిపించినది నీవొక్కడివే యేసుక్రీస్తు నీవొక్కడివే యేసుక్రీస్తు ఎంత ప్రేమ ఎంత కరుణ ఎంత ప్రేమ ఎంత కరుణ
సర్వలోకనాథుడ సర్వశక్తిమంతుడా సర్వలోకనాథుడ సర్వశక్తిమంతుడా సర్వ సృష్టికర్త ఆరాధనా సర్వ సృష్టికర్త ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 జ్ఞానమిచ్చువాడా ఫలమిచ్చువాడా జ్ఞానమిచ్చువాడా బలమిచ్చువాడా నా చేతులను దృఢపరచువాడా నా చేతులను దృఢపరచువాడా విడువనివాడా ఎడబాయనివాడా విడువని వాడవు ఎడబాయని వాడా నమ్మదగిన దేవుడా నమ్మదగిన దేవుడా ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 దేవుని కుడి పార్శ్వమునా దేవుని కుడి పాశముదా కూర్చుండి నాకై ప్రార్థించువాడా కూర్చుండి నాకై ప్రార్థించువాడా దేవుని చిత్తమును పరిశుద్ధాత్మతో దేవుని చిత్తమును పరిశుద్ధాత్మతో మా ఎడల జరిగించుచున్నవాడా న్యాయడల నడిపించుచున్నవాడా ఆరాధనా 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 దేవుని కుడి పార్శ్వమునా దేవుని కుడి పార్శ్వమునా కూర్చుండి నాకై ప్రార్థించువాడా కూర్చుండి నాకై ప్రార్థించువాడా దేవుని చిత్తమును పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తమును పరిశుద్ధాత్మ ద్వారా నాలో జరిగించువాడా నాలో జరిగించువాడా ప్రార్థన చేయండి. ఎవరు చూడకండి, కళ్ళు తెరవకండి. దేవుడితో నేరుగా మాట్లాడండి. సెలవులో ఉన్న యేసును చూడండి, ప్రభువుతో మాట్లాడండి.
ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని వినబోతూ ఉన్నాము. వాక్యం వినడానికి ముందు మరొక్కసారి మీ అందరికీ చెప్పేది, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వాక్యంతో మీ జీవితాన్ని పోల్చుకోండి. తేడాలు ఉంటే సరి చేసుకోండి. వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోండి. అందుకే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. కాలక్షేపానికి కాదు, ఏదో కొంత టైం ఇక్కడ గడిపి వెళ్ళిపోవటానికి కాదు. ఎందుకంటే ఒకరోజు టైం గడపటానికి నువ్వు ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు. ఈ జీవించి ఉన్న అత్యంత విలువైన సమయం, ప్రతి క్షణం చాలా విలువైనది. దీన్ని వ్యర్థం కాకుండా జాగ్రత్తగా గడపాలి. ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకున్నది. దేవుని కొరకు జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రతి ప్రార్థన ఫలింప చేస్తున్నాడు. ఉదయకాలం ముందు దయాకరాళమ్మ ఫోన్ చేసింది. ఉదయానికే బాగుందండి ఆరోగ్యం. అయితే పడుకుని నిద్రపోతుంటే ఎవరో గద్దించినట్టు అనిపించిందండి. ఆ గద్దింపు ఏంటంటే, ఎందుకు నిద్రపోతున్నావు, లేచి ప్రార్థన చెయ్యి అని గద్దించారండి. దేవుని స్తోత్రం. ప్రార్థన లేక నీ జీవితం ఇలాగ అయిపోయింది, ప్రార్థించు. మనందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ఇలాగెంతకైపోయినాయి. రాత్రి సువార్తలో మాట్లాడాడు. ఇంటికి వెళ్ళి ఆలోచించుకోమని చెప్పాను. నా బ్రతుకు ఎలాగెంతుకుంది, నా భర్త ఎలాగెంతుకున్నాడు, నా చుట్టాలు ఎలాగెంతుకున్నారు, నా పిల్లలు ఎలాగెంతుకున్నారు, నాకు ఏ దారి దొరకకుండా ఎంతకైపోతుంది, నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మా జీవితాలు ఎంత వ్యర్థంగా ఉన్నాయి అని మీరు దేవుడిని అడిగితే దేవుడు మీతో మాట్లాడతాడు. ఇందువలన అంటాడు. అప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. అంతేగాని పొద్దున్నే లెగుతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, జీవితం ఏదో ఒక రకంగా వెళ్ళిపోతుందన్న భ్రమలో ఉన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే పౌలు అంటాడు, ఈ జీవితం మట్టుకు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ జీవితం కాదు మనకున్నది, తర్వాత ఉన్నది అసలైన జీవితం, నిత్య జీవితం, ఎప్పుడూ జీవించే జీవితం, ఎప్పుడూ నరకంలో కాలే జీవితం. ఆ నరకం నుంచి తప్పించుకోవటానికి మనం యేసుని నమ్ముకోవటం, స్థలాలు కొనుక్కొని, పొలాలు కొనుక్కొని, బిల్డింగులు కట్టుకుని, పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లలు కానీ ఎప్పుడు తిట్టుకుంటా, తన్నుకుంటా, గుద్దుకుంటా సాగటానికి కాదు దేవుడు మనకిచ్చింది రక్షణ. అవన్నీ ధర్మం. పెళ్ళి, పిల్లలు, ఏదో పని చేసుకోవటం, జీవించడం, అది వేరే విషయం. కానీ మనం యేసు ప్రభు మనల్ని పిలిచింది ఎందుకంటే నిత్య జీవము కొరకు అనే మాట ఎప్పుడూ మర్చిపోకూడదు. దాంట్లో మునిగిపోకూడదు. ఆ డబ్బులు గొడవల్లో, పనుల్లో, లోకములో, పాపములో మునిగిపోకూడదు కదండి. కొంతమంది ఉన్నారు మన సంఘంలోనే, ఈరోజు రాలేదంటే చుట్టాలింటికి వెళ్ళామండి, చుట్టాలు వచ్చారండి. దేవుడు ఒక్క నిమిషంలో నువ్వు చుట్టాలకు ప్రాధాన్యత ఇస్తున్నావో, పండగలకు ప్రాధాన్యత ఇస్తున్నావో, దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నావో ఒక్క నిమిషంలో దేవుడికి తెలిసిపోతుంది. ఒక్క నిమిషంలో కనిపెట్టేస్తాడు దేవుడు నిన్ను, నువ్వు భక్తురాలువో కాదో. తర్వాత ఎన్ని పాటలు పాడినా, తర్వాత వచ్చి ఎన్ని మాటలు చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు. ఈరోజు మనకు పండగ కాదు, ఈరోజు మనకు పండగ కాదు, అన్యజనులకు పండగ కావచ్చు. కానీ
ఏ రోజునైతే యేసుక్రీస్తులోకి వచ్చామో ఆ రోజు నుంచి ఎప్పుడూ పండగే మనకు. దేవుని స్తోత్రం. ప్రతిరోజు పండగే మనకి. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళిపోయే పండగలు కాదు మనకి. ప్రతిరోజు పండగే మనకు దేవుడితో కదండి. కాబట్టి కొంతమంది క్రైస్తవులు కూడా అన్యుల ఆచారాలు పాటించేవారు ఉన్నారు. పండగలు, దినములు, అమావాస్యలు ఇలాగ చాలా పాటిస్తారని పౌలు రాశాడు. అవన్నీ సిలువలో ఎప్పుడో దేవుడు తీసేశాడు. వాటిని పట్టుకొచ్చి మళ్ళీ మన మధ్యలో పెట్టుకోకూడదండి. వింటున్నారా? యేసు ప్రభువులో వివాహం జరిగిన వాళ్ళే మాంగారు ఫోన్ చేస్తాడు అల్లుడికి. అల్లుడు యేసు ప్రభువులోనే ఉన్నాడు, మాంగారు యేసు ప్రభువులోనే ఉన్నాడు. అల్లుడు పండక్కరా అంటాడు కదా. ఇక్కడ కొంతమంది పిల్లలు కనబడతలేదు. పండక్కెళ్ళారా కొంతమంది పిల్లలు అమ్మమ్మ గారింటికి, తాతయ్య గారింటికి వెళ్ళారా అని అడుగుతున్నాను. వెళ్ళలేదా? కొంతమంది పిల్లలు కనబడతలేదు. కనబడిన పిల్లల్ని అడుగుతున్నా. పండగ కదా అమ్మమ్మ గారింటికి వెళ్ళండి అన్నారా? పంపించారా? ఏమండి, వాళ్ళ పండగని మనం ఎంజాయ్ చేద్దామా? అలాగే ఉంది కదా చూస్తుంటే కదండి. వాళ్ళు మంగళవారం నాడు అక్కడ ఉంటారు, మాంసం దుకాణాలు కాడ. నాకు మనోళ్ళు కనిపించారు కొంతమంది. మీరున్నారు ఏంటంటే, ఏమండి మేము వండుకోకూడదా మాంసం? ఏదో ఒక తపన వీళ్ళకి. ఎందుకో సంతోషాన్ని కోల్పోయినట్టున్నాం మనం. చర్చికి వెళ్ళి ఈరోజు పండగ సంతోషం మనలో లేదు అనేవారు ఉన్నారు కదండి. మరి కొంతమంది దుకాణాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. దుకాణాలు ఉన్నవాళ్ళు రారు ఇక్కడికి, ఎందుకంటే ఇవాళ ఎక్కువ అమ్ముడవుతాయండి. చూసారండి? అంటే దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇందుకేనా నిన్ను రక్తం చిందించి దేవుడు కొన్నది? చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. మనకు పండగలేంటి? మనకి ఎప్పుడూ పండగే కదండి. దీని యొక్క ఫలితం అనుభవించాల్సి వస్తుంది, తప్పదు. ఈరోజు వాక్యంలో మీరు వింటే కనుక దేవుని హెచ్చరిక చాలా గట్టిగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమైన మన మెప్పుకొనిది నిశ్చయముగా పట్టుకుందము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా మానేసినోడు ఎవరో లెక్కేసుకోండి. కొందరు మానేసినట్టుగా సమాజంగా ఒకటి మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురుకొరంపవలని ఆలోచించము. చూసారండి, సంఘానికి మానడానికి వీలు లేదు, కొందరు మానేస్తారంటున్నాడు. ఈ మానేసిన వాళ్ళు అందరూ ఏ కారణం చెప్తారండి? ఈరోజు
ఈరోజు సంఘానికి రానివారు, సండే స్కూల్కి రానివారు ఏ కారణం చెప్తారు అంటున్నాను. చెప్పడానికి కారణమే ఉంది. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి తప్ప మరే కారణాన్ని దేవుడు ఒప్పుకోడు. మీరు ఏ కారణం చెప్పినా అది దేవుడికి ఆమోదయోగ్యం కాదు. మనం సంఘంలో కూడుకోవటం అనేది ఎప్పుడు మానకూడదు, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది దేవుడు రాయించిన రాతలు, నేను రాయించింది కాదు. మొట్టమొదటి నుంచి మనం శ్రద్ధగా వినగలిగితే మన కొరకు యేసు ప్రతిష్ఠించిన మార్గము గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో చాలా గుడ్డివారు ఉన్నారు. గుడ్డివారికి త్రోవ చూపారు. ఇద్దరు కలిపి గోతులో పడ్డారు. గుడ్డివారు గోతులో పడ్డారు. ఈ లోకంలో నేను వచ్చే వరకు గుడ్డివారు తిరుగుతూ ఉండేవారు. నేను వచ్చి దేవుడి దగ్గరికి మార్గము తెరిచాను అన్నాడు యేసు. దేవుని స్తోత్రం. దేవుడే యేసుని పంపించి గుడ్డోళ్ళందరూ కిందకు పోతున్నారయ్యా, నువ్వు వెళ్ళి మార్గం చూపించు అన్నాడు. యేసు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? మనకు దేవుని మార్గమును చూపటానికి వచ్చాడు. చూసారండి, మన కొరకు యేసు పరలోకము నుండి వచ్చి మార్గం చూపించాడు. కాబట్టి మనం ఏ మార్గంలో నడవాలి? యేసు సంఘం మార్గం కాదు, పాస్టర్ గారి మార్గం కాదు. కొన్ని వేల రకాల సంఘాలు ఉన్నాయి, వేల రకాలైన ఆచారాలు పెట్టేశారు. జాకపోనని చెప్తున్నారు, మొన్న మనుషులు పెట్టిన ఆచారాలను ఎందుకు పాటిస్తున్నారు మీరు? దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? ఈ ఆచారాలేంటి? ఈ నూనె బుడ్డలేంటి? ఈ గుడ్డ మొక్కలేంటి? పసర్లేంటి? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? మన ఒక పాస్టర్ గారు చక్కని మాట చెప్తున్నాడు. నూనెకి ప్రార్థన అంటారా పనికిమాలలోడా? నూనెకి ప్రార్థన లేదురా, నూనెకి కాదురా ప్రార్థన చేయమన్నది, బైబిల్ చదువు అన్నాడు. ఇంకో పాస్టర్ గారు, బైబిల్లో నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది కదా, అందుకే నీ దగ్గర పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ ఉంటే నీకు అర్థం అవుద్ది అన్నాడు. అర్థమైందా? నూనె రాసి, నూనెకి కాదు ప్రార్థన, నూనె రాసినోడికి ప్రార్థన చేయమన్నాడు. దేవుని స్తోత్రం. నూనెకి ప్రార్థన ఏంటి? నూనె పుట్టినట్టుకు తిరుగుతారేంటి? ప్రార్థన నూనె ఏంటి? ప్రార్థన తైలం అని ఉందా బైబిల్లో? ఇది ప్రార్థనా తైలము అని బైబిల్లో ఉందా? అద్భుతమైన మర్మం ఒక్క చిన్న మాటలో ఉంది. నూనె రాసి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే అర్థమైందా? మీకు చాలా ముఖ్యమైన విషయాలు చాలా తెలియజేస్తాను. నేను ఆవిడకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే ట్యాబ్లెట్ పట్టుకుని ప్రార్థన చేసిస్తాను. ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుంది ఆవిడికి. నూనె రాసినప్పుడు ప్రార్థన చేస్తే ఆ నూనె పనిచేస్తుంది ఆవిడికి. దేవుని స్తోత్రం. అంతేగాని ప్రార్థన నూనె ఉండదు. ప్రార్థనా బిళ్ళలు ఏమైనా ఉంటాయా? మందుల షాపులకు వెళ్ళి ప్రార్థనా బిళ్ళలు ఇవ్వండి అన్నాడు, అడుగుతారా? డాక్టర్ గారు ఏదైనా చూస్తూ ఉండండి కానీ ప్రార్థన చేసుకున్నాక చూతురుగాని అంటారా? అజ్ఞానం వద్దు. ఆ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇంకో మాట కూడా చెప్పాడు అక్కడ, నూనె కాదట, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. హల్లెలూయా. ప్రార్థన, నూనె కాదు. నూనె డబ్బాలు, నూనె ట్యాంకులు పెట్టేసి అమ్మేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఆ గొడవ మనకు అనవసరం. కాబట్టి ఆయన అన్నారు, మనుష్యులు కల్పించిన ఏ ఆచారము మీరు పాటించొద్దు, పాటించనక్కర్లేదు. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. మార్కు 7లో చెప్పాడు, ఇంకా చాలా స్థలాల్లో చెప్పాడు దేవుడు. మనుష్యులు కల్పించిన ఏ ఆచారము మీరు పాటించనక్కర్లేదు. చెప్పండి, ప్రతి నోరు చెప్పండి, ప్రతి నోరు చెప్పండి. మనుష్యులు కల్పించిన
ఏ ఆచారము పాటించవలసిన అవసరము లేదు. దేవుని స్తోత్రం. బండ గుర్తు పెట్టుకోండి, లేకపోతే మీకు లేనిపోని డౌట్లు వచ్చేస్తాయి మీకు. కాబట్టి మరి ఎలాగండి అలాంటి డౌట్లు వస్తాయి. ఏ డౌట్ వద్దు. కాబట్టి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, ఈ మార్గంలో 2 ఉన్నాయంట. నూతనమైనది, జీవము గలది. చెప్పండి. ఇది నూతన మార్గం, కొత్త మార్గం, పాత మార్గం కాదు, క్రొత్త మార్గం. అర్థమైందండి? పాత మార్గాలు చాలా ఉన్నాయి. ఏ నదులైనా సముద్రంలో కలుస్తాయంట. ఒక ఆవిడ చెప్తుంది, అబ్బాయి ఏ నదులైనా సముద్రంలోనే కలుస్తాయి. అలాగే మతాలు ఎన్నైనా చివరికి దేవుడి దగ్గరికే తీసుకెళ్తాయి ఉంది. అప్పుడు నేను అడిగాను, సముద్రం దేంట్లో కలుస్తుంది అన్నాను. సముద్రం దేంట్లోనే కలదాం. అందుకే బైబిల్ ఆదికాండం చదువు ఇంటికి వెళ్ళి. నేను చెప్పేది సముద్రాలను చేసిన వాడి దగ్గరికి వెళ్ళే మార్గం. దేవుని స్తోత్రం. సముద్రంలోకి వెళ్ళే మార్గం కాదు మాది, సముద్రాలనే చేసిన వాడి మార్గం. మరి నీళ్లను విభజించను, కింద నీరు పైన నీరు మధ్యలో విశాలము చేసను, విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. హల్లెలూయా. ఆయన ఎక్కడ? నదులు సముద్రాలు ఎక్కడ కదా. హైదరాబాద్లోనంట ఒక ఆవిడ అంట, ఏ బస్సు అయినా బస్ స్టాండ్కి వెళ్ళవలసిందే అందంట. సరే ఎక్కు అన్నారంట. ఎక్కింది. వీడు వెనకాలని తీసుకెళ్ళి ఒక పార్క్ ఉందంట, ఆ పార్క్ దగ్గర ఆపేశాడంట. అదేంటి అబ్బాయి బస్ స్టాండ్కి వెళ్దా అంటే, ఈ బస్సు ఇక్కడ ఆగిపోద్ది, బస్ స్టాండ్కి వెళ్దా అన్నాడంట. ఆవిడ సామెత పోయింది. ఏ బస్సు అయినా బస్ స్టాండ్కి వెళ్తుందని ఎక్కేస్తే బస్ స్టాండ్కి వెళ్ళలేదు. ఇలా పనికిమాలిన సామెతలు ఇవన్నీ వ్యర్థమైనవి, జీవం గల దేవుడికి సరిపోవు. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక నూతనమైనది, జీవము గలది. యేసుప్రభు ఏర్పాటు చేసిన మార్గం అట జీవాన్ని ఇచ్చే మార్గం. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇంకో మార్గం పేరేంటి? ఎంత చూస్తాలాగా? ఇంకో మార్గం పేరేంటి? ఇంకో మార్గం ఏముంది? ఊపిరి ఉందా నీకు? ఇంకో మార్గం పేరేంటి? జీవ మార్గము. ఇంకోటి నూతన మార్గం. జీవ మార్గానికి ఇంకో మార్గం ఉంది. ఏంటది? మరణ మార్గం. దేవుని స్తోత్రం. ఒకటి మరణం, ఒకటి జీవం. యేసుప్రభు మార్గం జీవమా మరణమా? చెప్పాలి. మరి మార్గం మరణ మార్గం ఎవరిది? అపవాది, దయ్యంగాడిది కదండి. దెయ్యంగాడిది. మా పాస్టర్ గారు అంటున్నారు, దెయ్యం గారు అంటే మంచిదండి అన్నాడు. నువ్వని అన్నాను. దెయ్యం గారు, దెయ్యం గాడిది మరణ మార్గం. కాబట్టి ఈ మార్గం ఎలా తెరిచాడంటే, శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. ఏ తెర? శరీరం అనే తెర. ఓ అమ్మాయి, శరీరం అనే తెరకు అర్థం ఏంటి చెప్పు? లేచి నిలబడి ముందు లేచి నుంచో. ఏంటి ఆ శరీరం అనే తెర? ఏంటది? మన బైబిల్ చదివేస్తున్నాం. చెప్పు. శరీరం అనే తెర గుర్తులేదా? గుర్తుందా? గుర్తులేదా? కూర్చో. ఎవరు చెప్తారు? ఎవరు లేచి నిలబడి చెప్తారు శరీరం అనే తెర? ఎవరు చెప్తారు? లేదు. చెప్పు. అది ఏమో అర్థం అవుతుంది మనకి. వీళ్ళు ఇంటికాడ మాట్లాడతారు ఇల్లు ఎగిరిపోయేలాగా. ఓకే, అది చెప్పింది కరెక్టే. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగింది?
చెప్పాలి. తెర ఎలా చిరిగింది? పైనుంచి. అది యేసు ప్రభు శిలువలో రక్తం చిందించాక సమాప్తమైంది అన్న తర్వాత దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగిపోయెను. యేసు ప్రభు తెరిచిన మార్గం ఏంటో తెలుసా? ఆయన మరణం ద్వారా దేవుడికి మానవుడికి ఉన్న అడ్డాన్ని తీసివేశాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడికి మానవుడికి ఉన్న అడ్డాన్ని తీసేశాడు. ఇప్పుడు మనకే అడ్డం లేదు. యేసుక్రీస్తు ద్వారా నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎవరు పర్మిషన్ అక్కర్లేదు మనకి. అద్భుతమైన కార్యం చేశాడు. శరీరం మనం తెర ద్వారా ఏర్పరిచిన మార్గమున. ఇప్పుడు ఈ మార్గం అంత సింపుల్గా దొరకలేదు మనకి. యేసు ప్రభు చనిపోతే దొరికింది మనకి ఈ మార్గం. చెప్పండి, చెప్పాలి. యేసు ప్రభు ఘోర మరణం ద్వారా మనకు తెరవబడిన మార్గం ఇది. తర్వాత చూస్తే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశము. పరిశుద్ధ స్థలం అంటే దేవుని సన్నిధి, దేవుని రాజ్యము. దేవుడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత దేవదూతలు, సెరూపులు, కెరూపులు అన్నీ కూడా ఎప్పుడు యుగ యుగములు ప్రతి నిమిషము ఏమంటాయో తెలుసా? ఏమంటాయి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంత గొప్పవాడు దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప మార్గాన్ని యేసు ప్రభు మనకిచ్చాడు. అందరూ కుడి చేయి దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి మార్గములో నిన్ను ప్రవేశపెట్టాడు. అలాంటి మార్గములో నిన్ను ప్రవేశపెట్టాడు. వింటున్నారా? ఎలాంటి మార్గంలో? అపవిత్రులు పోకూడని మార్గము, పరిశుద్ధ మార్గము, దేవుని మార్గము. అలాంటి మార్గంలో మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి యేసు ప్రభు చేసిన త్యాగం ఏంటి చెప్పండి? శరీరములో ప్రతి రక్తపు బొట్టు చిందించేశాడు. హల్లెలూయా. నేను అడుగుతాను, ఇంత గొప్ప మార్గం తెలియక పాపం చేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు. ఇంత గొప్ప రక్తం ద్వారా విడుదల పొందామని తెలియక అబద్ధాలు ఆడుతున్నారు. ఇంత గొప్ప రక్తం ద్వారా విడుదల పొందామని తెలియక ఎదుటివాడు సొమ్ము దోచుకుంటున్నారు. ఇంత గొప్ప మార్గంలో రక్షణ పొందామని తెలియక తాగుతున్నారు, తిరుగుతున్నారు. ఎదుటవారి సొత్తు నీ దగ్గర ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఏదైనా కూడా పొరుగువానిది ఏది ఆశించవద్దు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. చెప్పండి, చెప్పాలి. పొరుగువానిది ఏది ఆశించొద్దు. రూపాయి పెన్ను కూడా. చాలామంది బ్యాంకుల్లో కానీ ఆఫీసుల్లో కానీ పెన్ను అడుగుతారు, జైలు పెట్టుకుని వెళ్ళిపోతారు. అందుకే కొంతమంది ఉంటారు. ఒకసారి పెన్ను ఇస్తారా? ఒక ఆయన 8 పెన్నులు పెట్టుకున్నాడు జేబులో. ఏంటి అన్నాను. ఒకటి రూపాయి అండి అన్నాడు. ఇన్నెంత పెట్టుకున్నాం? చంపేస్తున్నారండి. మరి పెన్ను అడుగుతారు, మళ్ళీ ఎవరో రూపాయి పెన్ను పోయినా పెద్ద బాధ ఉండదండి. అంతకుముందు 500, 1000 పెట్టి కొనుక్కున్నాయన్నీ పోయినాయండి. ఇప్పుడు జేబులో రూపాయి పెన్నులు పెట్టి తిరుగుతున్నానండి. ఇవ్వనంటే ఇలా చూస్తారు, పెన్ను ఇవ్వనంటే. నన్ను కూడా అలా చూస్తారు. నేను పెన్ను ఇవ్వను, గమ్ముని. పెన్ను అంటే ఎంత ఇష్టమో అంటారు. మరి పెన్ను దేవుడు ఇచ్చింది, ఇష్టమే కదా మరి. కాబట్టి ఎదుటివారి సొత్తు నీ దగ్గర చెప్పండి
చెప్పండి. చెప్పకపోతే మిమ్మల్ని నమ్మకూడదు మేము. పెన్న కూడా వద్దు. మాట్లాడరేంటి? ఎంతమంది దగ్గర ఎదుటివారి సొత్తు ఉంది? చేతులు ఎత్తండి. పరిశుద్ధ బాబు ఎత్తున్నాడు తెలక. ఎదుటివారి సొత్తు నా దగ్గరే ఉండిపోయింది అన్నవాళ్ళని చేతులు ఎత్తమంటున్నాను. తప్పు తెలుసండి, పాపమని తెలుసా? కాబట్టి ఈ రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము వచ్చును. హల్లెలూయా. మనకు ధైర్యం ఇచ్చేసాడంట దేవుడు. నిన్ను ఎవరు అడ్డుపెట్టరు, వెళ్ళిపోండి పరలోకానికి. మిమ్మల్ని ఎవరు అడ్డుపెట్టరు, వెళ్ళిపోండి పరలోకానికి. నా రక్తాన్ని ప్రోక్షించేశాను మీ మీద. మీకు అర్థమవుతుందా? నా తపన ఏంటో తెలుసా? నా ఆతృత ఏంటో తెలుసా? మీరందరూ యేసు ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసుకుంటే తప్పు చేయరండి. తెలియక తప్పు చేస్తారో కొంతమంది తెలిసి చేస్తారు అనుకోండి, కానీ బాగా తెలుసుకుంటే తప్పు మానేస్తారు అనేదే నా ఉద్దేశం. ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటి పైన యాజకుడు చెప్పాలి. కాబట్టి దీనికి అర్థం ఏంటంటే ఇంటి మీద అధికారి యేసు. దేవుని ఇంటి మీద అధికారి యేసు. దేవుని ఇంటిలోనికి అంటే యోహాను చెప్పాడు కదా, స్థలములు సిద్ధపరుస్తున్నాను, మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తానని. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇంటిలోనికి అంటే పరలోకములోనికి, దేవుని ఇంటిలోనికి వెళ్ళాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? యేసయ్య ఇవ్వాలి. హల్లెలూయా. ఆ ఇంటికి యజమాని ఎవరు? ఇంటిలో యజమాని ఎవరు? ఇదివరకు చెప్పాడు మోషే నమ్మకమైన వాడు. ఇంటి మీద యేసు ఉన్నాడు. విశ్వాసముతో ఉన్న ఎడల మనమే విశ్వాస గృహము అన్నాడు. కాబట్టి దేవుని ఇంటిలోనికి ప్రవేశించాలంటే యజమాని ఒప్పుకోవాలి. దేవుని ఇంటి మీద ఉన్న యజమాని ఎవరు? మనకు ప్రాణం ఇచ్చినోడు, మనకు రక్తం ఇచ్చినోడు, మనకు వాక్యం ఇచ్చినోడు, మనల్ని నడిపిస్తున్నవాడు, మనకు ఆత్మనిచ్చినోడు. ఇంత గొప్ప యేసు మనకు ఉండగా దేవుని ఇంటిలోనికి వెళ్ళాలనేటటువంటి ఆసక్తి మీలో ఉండాలి. దేవుని స్తోత్రం. మన ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ ఇల్లు చిన్న ఇల్లు అని బాధపడేవాళ్ళు కొందరు. నేను ఇందాక ప్రేమ కుమార్తో చెప్పాను, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఈ వీధికి ఆటలాడుతున్నారు వైర్లెక్కి. చూశారు కదా, వీధికి ఆడతారు కదా, దొమ్మరు లేదో అంటారా. వచ్చి కాడ బొంతుని కాడ పెద్ద బంగళ కట్టుకున్నారు వాళ్ళు, గొడ్డ ముక్కలతోటి, తెరలతోటి. ఒక వ్యాన్ ఒకటి ఉంది, బ్రహ్మాండంగా వంటలు చేసుకుని జమ్ అంట తినేస్తున్నారు. ఈ పనికి మాలోడు ఇదేం కూర అంటాడు, సరేనా అంటాడు. అందుకైనా ఇదన్నా వండగలిగాను, ఈపు నొప్పితోటి అంటది. వాళ్ళు చూడండి ఎంత సంతోషంగా పార్టీ చేసుకుంటున్నారు వాళ్ళు, ఎంత సంతోషంగా ఉన్నారు. సాయంత్రం 6 ఏదో ఒక వీధిలో అది పెట్టి ఆడతారు, అందరూ కలిపి డబ్బులు వేస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు బ్యాంకులో కానీ, చీటుల్లో కానీ, వడ్డీ వ్యాపారంలో కానీ దాచుకోరండి. మన్నాడు ఆ డబ్బులంతా ఖర్చు పెట్టేసుకుని ఏది తినాలంటే అది తింటారు, గొరకట్టి నిద్రపోతారు. వాళ్ళకి రేపటి చింత లేదు. మరి క్రైస్తవులకి ఎందుకంటే రేపటి చింత? మనకి ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో ఇల్లు ఉందని నమ్ముతున్నారా? ఉందా లేదా? ఉందా? మరి నీకెంత కావాలా? ఇల్లు చిన్నదంటావు, ఒకే గది ఉందంటావు, అప్పో సప్పో చేసి స్థలాలు కొనేస్తావు, జీవితాంతం ఆ వడ్డీలు కడుతుంటావు, నెలకి వాయిదాలు కడుతుంటావు, నానా బాధలు పడుతుంటావు.
అక్కడ 4 లక్షలు రావాలంటావు, ఇక్కడ 3 లక్షలు రావాలంటావు, అక్కడ 5 లక్షలు రావాలంటావు కదండి. తలంతా పోటు వచ్చేస్తుంది అంటది ఒక ఆవిడ. అమ్మా, నేను విమర్శిస్తున్నాను అనుకోకు, 40 సంవత్సరాలు అదే పనిలో ఉన్నాను నేను. లేకపోతే నా జుట్టు ఉంగరాల కింద ఉండేది. 20 ఏళ్ళ కిందట ఊడిపోయింది, మళ్ళీ ఓడలేదు ఇంక జుట్టు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అప్పులు, ఎన్ని తిట్లు, ఎన్ని నిందలు, జైళ్ళు, కోర్టులు అన్నీ అయిపోయి వివరం వచ్చి మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అదంతా వ్యర్థము. బైబిల్ చెప్తుంది, నీకు కలిగి ఉన్నదానితో తృప్తి చెందుము. నెలకు 10,000 జీతం అంటే వీడికి 9,000 చీటీ కట్టేస్తాడు. 1,000 రూపాయలతోటి తింటాడండి. 1,000 రూపాయలు చీటీ కట్టి 9,000 తినొచ్చు కదా. అయ్యి బాబోయ్, మరి ఎలాగైతే 10 లక్షల స్థలం ఎలా కొంటామండి? దురాశ. పూర్వం సామెతలు విన్నాం కదా, చిన్నప్పుడు చదువుకున్నాం. ఏంటి యోసేపు గారు గుర్తుందా? దురాశ దుఃఖమునకు. ఇంక మళ్ళీ సామెత ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. దురాశే దుఃఖము, కలిగి ఉన్నదానితో తృప్తి చెందుము అని బైబిల్ చెప్తుంది. నీకు ఏది కలిగి ఉందో దాంతో తృప్తిగా ఉండు. ఒక రోజున ఒక ఆవిడ నన్ను తీసుకెళ్ళింది మార్టేరు దగ్గర. ప్రార్థన చేయండి అంది. ఏంటన్నాను, పెద్ద పెంకుట్లోగిలి రత్నం గారిలాగా. ఏంటమ్మా దేనికి ప్రార్థన అన్నాను. ఈ లోగులు ఇప్పేసి డాబా కడతాను కంది. ఇంత దరిద్రపు ఆలోచన నీకు ఇచ్చింది ఎవరు అన్నాను. అదేంటంటే పాస్టర్ గారు అలాగంటారు, మీరు ప్రార్థన చేస్తే అయిపోద్దంట కదా. అందుకే చెప్తున్నానమ్మా, ఈ లోగిలి బ్రహ్మాండంగా ఉంది, నెంబర్ 1గా ఉంది. ఈ లోగిట్లో ఉంటే మీకు శుభం, సంతోషం, సమాధానం. దీన్ని ఇప్పిన వెంటనే మీకు దరిద్రం ప్రారంభమవుద్ది అన్నాను. ఏమంట అంది. డబ్బులు ఉన్నాయా అన్నాను. లేవంది. మరి డాబా ఎలా కడతామన్నాను. ఈ సామాను అమ్మేసి పునాది వేస్తానండి. మరి తర్వాత ఎందుకు వచ్చిన గోలమ్మ. ఆ లోగిల్లో హాయిగా ఉండండి, కావాలంటే చిన్న చిన్న రిపేర్లు చేయించుకోండి, బ్రహ్మాండంగా సంతోషంగా ఉండండి అని చెప్పాను. ఈ రోజుకి ఆ లోగిట్లో వాళ్ళు హాయిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటో కదండి, ఎందుకండి ఇవన్నీ కూడా? నేను చెప్పే మాటలు మీలో కొంతమందికి నచ్చవు. అలాగే చెప్తారు పాస్టర్ గారు కానీ అంటారు కదండి, అంటారు కదా. కానీ నేను చెప్పే మాటలన్నీ ప్రభు మనకి హాయిగా ఉండటం కోసం చెప్తున్నాడు. మనకు గొప్ప యజమాని ఉన్నాడు. మనం నిద్రించిన వెంటనే మన ఆత్మ వెళ్ళిపోయి ఆ మహిమా గుడారంలోకి వెళ్ళిపోతుంది. శాశ్వతంగా దేవుడితో ఉండిపోతాం. ఈ లోక ఆశల్లో చచ్చిపోకు. ఉన్న ఇల్లు నచ్చదు, ఉన్న బట్టలు నచ్చవు, ఉన్న బంగారం నచ్చదు. ఇంకా కొంచెం ముందుకెళ్దామా? ఉన్న పెళ్ళం నచ్చదు, ఉన్న మొగుడు నచ్చడు. అత్తమానం ఆడితోటి అంటది, నిన్ను అనవసరంగా చేసుకున్నాను అంటది. ఆడిదే మాట అంటాడు. సరే, వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో 4 పిల్లకాయలు వస్తాయి కదా, వాళ్ళు అంటారు అనవసరంగా మమ్మల్ని అన్నారు. నన్ను యూట్యూబ్లో ఒక చంటి పిల్లోడు 3 నెలలో 4 నెలల్లో ఉంటాయి, ఇలా చూస్తా మాట్లాడుతున్నాడు. అంటే ఊరికే చేసాడు యూట్యూబ్లో. మళ్ళీ లేనోడు కొంపలో పుట్టినట్టు ఉన్నాను. ఆ పిల్లడు అంటున్నాడు, మళ్ళీ లేనోడు కొంపలో పుట్టినట్టు ఉన్నాను. ఇదేం కొంప, ఉన్నవాడు కొంపలో పుట్టుంటే ఎంత బాగుండు. అలా ఉందండి ఈరోజు పరిస్థితి. కానీ దేవుడి పిల్లలకి ఎందుకండి? యేసు శిష్యులతో పలికే తిరిగి వత్తునని, యేసు శిష్యులతో పలికే తిరిగి వత్తునని, సిద్ధపరచిన స్థలమున, సిద్ధపరచిన స్థలమున నేను
నేనున్న చోట. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుకి ఇల్లుందా? పేతురు గారికి ఇల్లుందా? యోహాన్ గారికి ఇల్లుందా? ఇశ్రాయేల్ గారికి ఇల్లుందా? మీరు అది కూడా అడుగుతారు, మరి మీకు ఉంది కదండి. కాబట్టి యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడికి తీసుకెళ్తాడంట మనల్ని. కాబట్టి ఇక్కడ ఏం చేయమంటావు ప్రభువా? ఏది ఉందో దానితో తృప్తిగా ఉండండి. హల్లెలూయా చెప్పండి. మీకు ఏది ఉందో దానితో తృప్తిగా ఉండండి. ఒకసారి మా అమ్మ నాకు చొక్కా కుట్టించమని పెద్ద గొడవ చేశాను. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. చాలా చిన్నప్పుడు తలగడ కనీ గుట్ట తెచ్చారు, తలగడ గుట్ట. ఆ తలగడ గుట్ట పట్టుకెళ్ళి మా అబ్బాయి తినేస్తున్నాడు అని మా టైలర్తో చెప్తాడు, కుట్టేది. తలగడ గుట్ట చొక్కా కుట్టించుకొని పువ్వులు అదంతా ఆ చొక్కా తొడుక్కొని స్కూల్కి వెళ్ళాను. ఇంకా మన్నాడు పెద్ద గొడవ. ఏంటో గొడవ తెలుసా? నాతో పాటు చదువుకుంటా వచ్చిన పిల్లలందరూ వాళ్ళ అమ్మని తీసుకుని పక్కన కొట్టుకాడికి వెళ్ళిపోయారు. ఈ చొక్కా బాగుంది, అదే కావాలని. వాళ్ళందరూ మా అమ్మ దగ్గరికి వచ్చి ఎక్కడ తీసామంటే అయ్యి బాబా తలకడ కొట్టదు. ఇలా ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే తలకడ కొట్టు కూడా అందంగానే ఉంటుంది. హల్లెలూయా. ఏం కట్టుకుంటే ఏముంది, శరీరాన్ని కప్పుకోవడం తప్ప. నా భార్య అంటది ఒకసారి, ఏంటంట 30,000 అంట ఆవిడ కట్టుకొచ్చింది మొన్న చీర. ఈవిడే లేగో సార్ ఈవిడ కట్టుకొచ్చింది. కూర్చో. ఆవిడ అంటది 20,000 15,000 పెట్టి చీర కట్టుకొచ్చింది. ఇక్కడేమో నాకు స్థలం వస్తలేదని ప్రార్థన చేయమంటుంది. ఆ చీరలన్నీ మానెత్తి నీ దగ్గర స్థలం కొనుక్కుంటా బోల్డ్ డబ్బు ఉంటుంది కదా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడిచ్చిన దాంతో హ్యాపీగా సంతోషంగా హాయిగా నేను క్రీస్తునందు ఆనందింతును. హల్లెలూయా చెప్పండి. మనకు అసలు అన్నిటికంటే గొప్ప దేవుడు మనతో ఉన్నాడమ్మా. ఏం తింటే వెళ్ళదు, ఏం కట్టుకుంటే వెళ్దాం, ఎక్కడుంటే వెళ్దాం చెప్పండి. నాకు మాట్లాడరండి. లేనిపోని అన్నీ పెట్టేసుకుని గందరగోళం పెట్టేసుకుని బాధలు పడిపోయి కష్టాలు పడిపోయి ఆ మొగుడిని తినేసి ఏమయ్యా పనిలోకి వెళ్ళి అని ఆడి ఆ జుట్టంతా లాగేసి ఆయన బాధ పెట్టేసి వీళ్ళ బాధ పెట్టేసి వాళ్ళ బాధ పెట్టేసి ఈవిడ బాధపడిపోయి రాత్రి పగలు నీరసం వచ్చి ఎక్కడ అడిగేస్తుందో తెలకుండా అలా పడిపోయి ఇవన్నీ అవసరం అండి. ఓకే, తర్వాత చూద్దాం. ఇప్పుడు మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారై. చాలా అద్భుతమైన వాక్యం ఇది. 3 రోజులు చెప్పాను ఇది ఒక చోట. 3 రోజులు 3 పగళ్ళు 3 రాత్రులు చెప్పాను ఒక చోట ఈ వాక్యం. ఇప్పుడు గంటలో చెప్పారంటే ఎక్కడ అవుతుంది అవదు, కానీ గబగబా చెప్పేస్తున్నాను. ప్రతి మనిషికినంట యేసు ప్రభులో రక్షణ పొందిన వారికి ఒక మనస్సాక్షి అనేది పెడతాడంట దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. అంటే మీరు ఏం చేస్తున్నా లోపల నుంచి ఇది చెయ్యొద్దు అని ఒక హెచ్చరిక వస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఇలా చేయొద్దు, ఇలా చూడొద్దు, అలా మాట్లాడొద్దు, అది తప్పు, ఇది మంచిది కాదు అని ఎప్పుడు మిమ్మల్ని లోపల నుంచి ఒక హెచ్చరిక వస్తుందట. పాపం చేసేవాళ్ళు ఎవరో తెలుసండి మీకు? పాపం చేసేవాళ్ళు చెడ్డోళ్ళు కాదండి. పాపం చేసేవాళ్ళు హెచ్చరికని నిర్లక్ష్యం చేసేవాళ్ళే పాపం చేస్తారు. హల్లెలూయా. అదే కొంతమంది ఉంటారే హెచ్చరిక ప్రకారం జీవిస్తారు. ఉదాహరణకి తాగాలని వెళ్తాడు, లోపల నుంచి చెప్తుంది వద్దు, మానేస్తాడు. ఏదో తప్పు చేయాలని వెళ్తాడు, లోపల వద్దు, మానేస్తాడు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారు జీవించెదరు. హల్లెలూయా. వాళ్ళే గొప్పవాళ్ళు అంటే ఎవరో కాదు, వాళ్ళే పాపాత్ములే.
వాళ్ళు పాపాత్ములే, పౌలు పాపాత్ముడే, మరియ పాపాత్మురాలే, యోసేపు పాపాత్ముడే, దానియేలు పాపాత్ముడే, వీళ్ళందరూ పాపాత్ములే. పాపము లేనివాడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు మాత్రమే. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ పాపాత్ములందరూ పరిశుద్ధులు ఎలాగయ్యారంటే వాళ్ళ మనస్సు చెప్పినట్టు, ఆత్మ చెప్పినట్టు వింటారు కానీ శరీరం చెప్పినట్టు వినరు. చెప్పండి, ఏం చెప్పినట్టు వినరు? వాళ్ళే పరిశుద్ధులు, అంతేగాని అందరూ పాపాత్ములే. కాబట్టి మీకు దేవుడు చెప్పేదాన్ని బట్టి జీవించండి, పరిశుద్ధులు అయిపోతారు, దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతారు. శరీరం చెప్పినట్టు వినకండి. శరీరం ఎప్పుడు తప్పుడు పనులే చేయమని చెప్తుంది. అంచేత తాగుబోతుల్ని, తిరిగిపోతుల్ని, ఈ భయంకరమైన వాళ్ళని దేవుడు అసహించుకోడండి, జాలిపడతాడు. జాలిపడి వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్తూ, హెచ్చరిస్తూ, మరణం వరకు కూడా హెచ్చరిస్తూ, ఒకవేళ వాళ్ళు మారకపోతే ఇంకా తప్పదు, నరకానికి పోతారు. మారితేనే ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? కాబట్టి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో దేవుడి సన్నిధికి వెళదాము. విశ్వాసంలోనంట ఎప్పుడు కోల్పోకండి. విశ్వాసం ఎలాంటి శ్రమలు కలిగిన, ఎలాంటి ఇబ్బందులు కలిగిన, ఎలాంటి బాధలు కలిగిన, ఎలాంటి అవమానాలు కలిగిన విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా ఇక్కడ ఉన్నంతకాలమే. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే ఈ దేహములో ఉన్నంతకాలమే. మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, మీకు బాగా తెలుసు, క్యాన్సర్ భయంకరమైన వ్యాధి. శరీరానికా, ఆత్మకా? చెప్పండి. ఇప్పుడు ఏ వ్యాధి అయినా శరీరానికా, ఆత్మకా? శరీరం అయిపోయాక ఏమైపోయింది? అది మట్టిలో కలిసిపోయింది ఆ వ్యాధి. ఇంకెందుకు మీకు వ్యాధి అంటే భయం? అయ్యి బాబు చచ్చిపోతానంట. కొంత తొందరగా పోతావు, అంతే కదా. కొంతమంది తర్వాత ఉంటారు, ఉద్ధరించేది ఏముండదు. ఉండి ఉద్ధరించేది లేదు, వెళ్ళిపోయి పోగొట్టుకున్నది లేదు. ఆవిడ అడగండి ఏం ఉద్ధరించిందో. దానియేలు వాళ్ళ అమ్మని ఏమయ్యా, అంతే కదా. ఉండి చేసింది లేదు. ఉండి ఏంటంటే అదిగా అబ్బాయి ఉన్నాడు, కోళ్ళు ఉన్నాడు, మనవాళ్ళు ఉన్నారు అని చూసుకుంటామే. వెళ్ళిపోయిన వాళ్ళేమో ఇంకా వాళ్ళు చూసుకుంటా కుదరదు, అంతే కదా. ఈ లోకములో ఎంతకాలం ఉన్నా బైబిల్ చెప్తుంది ఆయాసమే. హల్లెలూయా. ఎన్నేళ్ళు బతికినా ఆయాసమే, దుఃఖమే. అందుకే పౌలు అన్నాడు, నన్ను త్వరగా తీసుకెళ్ళిపో అంటే మరి కొంతకాలం ఉండయా అన్నాడు దేవుడు. అర్థమైంది మీకు? ఈ లోకయాత్రలు నే సాగుచుండగా ఒకరోజున ఒకరోజు ఏడు. ఈ లోకయాత్రలు నే సాగుచుండగా ఒకరోజున అయినా క్రీస్తు నాతో నుండా, అయినా క్రీస్తు నాతో నుండా, భయమే లేదు, దిగులే లేదు, భయమే లేదు, దిగులే లేదు. స్తోత్రం. కాబట్టి ఈ లోకంలో సంతోషం నెలకొనే వాళ్ళు అజ్ఞానులు. ఈ లోకంలో సంతోషం శాశ్వతం కాదు, కొద్దిసేపే. మీరు ఏ సంతోషమైన ఇంటికి వెళ్ళి ఆలోచించండి, తక్కువ సమయమే. కానీ దేవుళ్ళో సంతోషం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. హల్లెలూయా. దేవుళ్ళో ఎప్పుడూ సంతోషమే. మీకు అందరికీ తెలుసు, తినకపోతే బాధ, తింటే బాధ. చూసారా? తిననంతసేపు బాధ, తిన్నాక బాధ, అన్నీ బాధలే. నవ్వితే బాధ, నవ్వకపోయినా బాధ, ఏడితే బాధ, ఏడకపోతే బాధ. నాకు ఇంకా ఆగుతులేదు అంటది. ఏంటమ్మంటే ఏడ్చేయి. కానీ చెప్పి ఏడ్చాక అప్పుడు చెప్పండి అంటది. ఇంక చెప్పేదేముంది? ఏడ్చేసింది అయిపోయింది, అనేసింది అయిపోయింది. ఇదో తృప్తి, ఇదో రకం జీవితం.
పోనీ ఎవరిష్టం వాళ్ళది. కానీ ఏమైనప్పటికీ శాశ్వత జీవం వైపు చూసినప్పుడు వీటిని నువ్వు లక్ష్య పెట్టవు. దేవుని స్తోత్రం. కాబట్టి యథార్థమైన హృదయంతో దేవుడి దగ్గరికి వద్దాం. ఏ హృదయం అమ్మా? ఎంత హాయిగా ఉంటుందండి, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. యేసుప్రభు ఎప్పుడు చిరునవ్వుతోటి ఉండేవాడు. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మొహమే చిరునవ్వే. ఎవరు అడిగారంటే యేసుప్రభుని, మీరింత చిరునవ్వుతో ఉండడానికి కారణం ఏంటని అడిగారట. ఆయన అన్నారంట, నిన్న జరిగింది ఆలోచించము. చెప్పండి. బేబీ గారికి ఎప్పుడు నిన్న గొడవే, ఈవిడికి ఎప్పుడు నిన్నటి గొడవే. అవునా? నిన్న జరిగింది ఆలోచించము, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించము. ఎలా ఉంటుంది? బాగుంటుందా? అలాగే ఎవరున్నారు ఒకసారి చెప్తాను చూద్దాం. ఎవరైనా చేతులు ఎత్తినా కూడా ప్రమాదమే, ఎందుకంటే ఎవరు ఉండరు అలాగా. దేవుని స్తోత్రం. ఎంత హాయిగా ఉంటుంది. ఒక ఆవిడికి 4-5 కూరలు వేసి అన్నం పెట్టి భోంచేయమంటే ఇలాగ భోజనం దగ్గర పెట్టి తల ఇలా పెట్టి పట్టు ఏడిచేస్తుందంట ఆవిడ. రత్నం గారు లాంటి ఆవిడ భోజనం పెట్టింది. ఇంక రత్నం గారికి మైండ్ లేదు. అదేంటమ్మా ప్రేమతో భోజనం పెడుతుంటే అలాగే ఎడుతున్నావు. మంచిదేనండి, ఇవాళ 4 కూరలు వేసి మీరు భోజనం పెట్టారు, రేపు ఎవరు పెడతారని ఎడుతున్నాను. పోనీ ఆవిడ అనొచ్చు కదా, రేపు నేనే పెడతానని. ఇంకా వాళ్ళ ఇంట్లో భోజనం ఉండదు. రోజు 4 కూరలు వేసి వాళ్ళకి భోజనం పెడితే దాన్ని ఏడుపు చూడండి. అప్పుడు మనం ఏం చెప్పాలి? రేపుడు గొడవద్దు, నిన్నడు గొడవద్దు. ఇప్పుడు 4 కూరలు కలుపుకొని శుభ్రంగా తినమ్మ తల్లి, రేపుడు గొడవ ఎందుకుని. అది యేసుప్రభు చెప్పారు. ఏనాటి కీడు చాలు, హాయిగా ఉండు, సంతోషంగా ఉండు. ఈరోజు హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉండు. రేపేంటని ఏడకు. నిన్న నాతో మాట్లాడలేదు ఏంటి నువ్వేంటని అడక్కు. నన్ను ఎందుకో మాట్లాడలేదు. ఒక్కొక్కళ్ళు ఉంటారు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు, అంగాళ్ళకి అదపకూడదు. 3వ రోజు వాళ్ళే నవ్వుతారు. 3వ రోజు నవ్వారని సంతోషపడద్దు, మళ్ళీ 2 రోజుల తర్వాత ఏడుస్తారు. ఆ ఏడుపుకి నవ్వుకి రెండింటికి అలవాటు పడిపోతే హాయిగా ఉంటుంది జీవితం. ఏంటయ్యా గ్రూప్ చేరిపోయి మీరా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కరోనా వచ్చేస్తుంది, జాగ్రత్త. ఓకే, తర్వాత చూడండి, ముగించేసుకుందాం. అందరూ నాతో కలిసి చెప్పండి. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. యాకోబు ఎవరిని పట్టుకున్నాడు? ఎవరిని కదా? అవునా? పాస్టర్ గారు ఎవరిని పట్టుకున్నారు? పట్టుకున్నాడా? పట్టుకోలేదు. కానుకలు పెట్టిన పట్టుకు కదా. మీలో చాలామంది మనుషులను పట్టేసుకుంటారు, ఎవరెవరినో పట్టుకుంటారు. కానీ యాకోబు ఎవరిని పట్టుకున్నాడు? దేవుడిని పట్టుకున్నాడు. మోషే ఎవరిని పట్టుకున్నాడు చూడండి ఒకసారి. ఈ మోషే, మా మోషే కాదు, మా అల్లుడు కాదు, ప్రేమ్ కుమార్ గారు అబ్బాయి ఎవరిని పట్టుకున్నాడు చూడండి. గట్టిగా పెట్టేసుకున్నాడు కదా. వింటున్నారా? యాకోబు ఎవరిని పట్టుకున్నాడు? చెప్పాలి. ఎలా పట్టుకున్నాడు? దేవుడు కొడితే కూడా, కాలు ఎరగొడితే కూడా ఇడిచాడా? అంచేత దేవుడు ఏమన్నాడు? మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడ గెలిచితివి, నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అంటే ఆశీర్వదించాడు. పౌలు అంటున్నాడు, మీరు ఈ నిరీక్షణని, ఈ నమ్మకాన్ని, ఈ వాక్యాన్ని, ఆ యేసుని, ఆ పరలోకాన్ని గట్టిగా పట్టేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఎవరు నన్ను చెయ్యి విడిచినా చెప్పండి, మీరు ఆయన వదిలేస్తారు ఏంటో తెలదు కదా. ఆ డూప్లికేట్ వాడిని పట్టుకుని ఆడు చేయట్టుకుని వెళ్ళిపోతారు ఏంటో. డూప్లికేట్ వాడేమో ఒరిజినల్గా కనిపిస్తాడు, ఒరిజినల్గా ఉన్నవాడు డూప్లికేట్ కింద కనిపిస్తాడు. అది మన పరిస్థితి. అంచేత మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. హల్లెలూయా. పాట పాడినప్పుడు వాయింది కానీ నృత్యప్పుడు ఎందుకు తాళం తాళం కొట్టేస్తుంది.
ఆ? వింటున్నారా? ఎవరిని పట్టుకోవాలి మీరు? ఎవరిని? నమ్మకమైన వాడిని. హల్లెలూయా. ఏమన్నా తెలుసా యేసయ్యతోటి? ప్రభువా, నన్ను విడిచిపెట్టొద్దు, నాకు మరణం శిక్ష వేయి, కావాలంటే పరలోకం మాత్రం తీసుకెళ్లకుండా నన్ను విడిచిపెట్టొద్దని ప్రార్థించారు దైవజనుడు. హల్లెలూయా. మనం ఎప్పుడు యేసు పాదాలను గట్టిగా పట్టేసుకోవాలి. ఈ లోకపు సంతోషాలు కాదు గట్టిగా పట్టుకోవాల్సింది, పట్టుదల ఉండవలసింది మనుషుల మీద కాదు, శత్రువుల మీద కాదు, డబ్బు సంపాదన మీద కాదు. ఏమైనా సరే ఈ సంవత్సరం పైన గది కట్టేస్తాను, ఆ పనికి వాళ్ళ పట్టుదల వద్దు. అలాంటి పట్టుదల కాదు, అలాంటి పట్టుదల మనకొద్దు. ఏమైనా నేను దేవుడి రాజ్యాన్ని విడిచిపెట్టను. హల్లెలూయా. అది పట్టుదల. కాబట్టి గట్టిగా పట్టుకుందాం. 24వ వచనం చదివి వెళ్ళిపోదాం. కొందరు మానుకొనున్నట్లు సంఘముగా కూడుట మానవద్దు. మీరు మిగతా రోజుల్లో ఏ పనులున్నా, పోను సువార్తకు రాలేకపోయినా, ఏం చేసినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆదివారం ఆరాధనలో కూడుకోవటం మానొద్దు. 1 గంట సమయం దేవుడికి ఇవ్వండి, అది మానవద్దు. అది నాది కాదు, దేవుని హెచ్చరిక. ఇప్పుడు ఈ ప్రసంగం మళ్ళీ మీకు కావాలంటే ఇప్పుడు మానేసిన వాళ్ళు ఎవరికి దొరకదు. అది మీరు ఏదో చూస్తారు, యూట్యూబ్లో, వాటిల్లో, ఫేస్బుక్లో చూస్తారు, కానీ ఏం ఉండదండి. అంత ఆహ్లాదంగా ఉంటుంది. అది అందరితో పాటు మందిరంలో కూర్చుని ఎదురుగుండా దైవజనుడు మాట్లాడుతున్న సంతోషం. మీకు మాట చెప్పనా? యేసు ప్రభు గనక మీరేం బాధపడకండి, మీరు అందరూ భూలోకంలోనే ఉండండి, నేను పరలోకంలో ఉంటాను, ఇక్కడి నుంచి మీకు చూస్తానికి ఏదన్నా ఒక దృష్టి ఏర్పాటు చేస్తాను, నన్ను చూస్తా కూర్చోండి అంటే సంతోషమా? నేరుగా చూడాలా? నేరుగా చూడాలనే కదా అందరూ చచ్చిపోయారు ఆయన కోసం. దేవుని స్తోత్రం. అలాగే నేను అక్కడి నుంచి కనబడతాను సతీష్ కుమార్ లాగా అన్నాడు అనుకోండి, నేను అక్కడి నుంచి మాట్లాడేస్తాను, ఇక్కడ చూసేసి కానుకలు పంపేయండి అంటున్నాడు. ఒప్పుకోవద్దు, అది తప్పు. నేరుగా కలవాలి దేవుణ్ణి. దేవుని స్తోత్రం. దైవజనుడిని, సంఘాన్ని మీరు కూడుకోవటం పానొద్దు. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటే మీరు మందిరానికి రావట్లేదు అప్పుడప్పుడు అంటే, దీంట్లో చూస్తున్నానండి. దేంట్లో? వాట్సాప్లో, యూట్యూబ్లో చూస్తున్నాడంట. నేను కూడా ఒక మాట చెప్పాను ఆయనకి, ఓ పని చేయండి, మీరు వాక్యం అయిపోయాక భోజనం చేస్తున్నారండి అన్నాను. ఏమంటే భోజనం యూట్యూబ్లో భోజనం చేయండి అన్నాను. యూట్యూబ్లో భోజనం చేస్తాం ఏంటండి? యూట్యూబ్లో బోల్డ్ కూరలు వండుతున్నారు కదా బోల్డ్ మంది. మా కోడలు ఎన్నో కూరలు వండుతుంది. 150,000 మంది చూస్తున్నారు ఆవిడ వండి వంటలో. వింటున్నారా? యూట్యూబ్లో భోజనం చేస్తానన్న వారు చేయొద్దండి. డబ్బులు కూడా యూట్యూబ్లోనే తీసుకోండి. ఇవన్నీ జరిగే పనులు కాదు, ప్రాక్టికల్, క్రియారూపకం కదా. భవిష్యత్తులో ఇప్పుడు విదేశాలు వెళ్ళిపోయారు కదా కొంతమంది, యూట్యూబ్లోనే చేయండి కాపురాలు. అవుతుందంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? అది కరెక్ట్ కాదు. యేసు ప్రభుని నేరుగా చూడాలి మనం అందరం. హల్లెలూయా. అదే కదా ఆశ. ఆయన్ని చూడాలనే కదా మన ఆశ, ఆయన్ని కలవాలనే కదా మన ఆశ, ఆయనతో కలిసి ప్రేమ విందు చెయ్యాలనే కదా మన ఆశ. కాబట్టి మీరు సంఘానికి మానకండి. ఇంకోటి, ఆయన రాకడ దినం సమీపించే కొలది ఇంకా దేవుడికి, సంఘానికి దగ్గర అయిపోండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు రాకడ దినం సూచనలు చెప్తాను మీకు. భూకంపాలు, యుద్ధాలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యేసు ప్రభు వస్తాడు అనటానికి మనందరికీ ఒక కారణం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
అదేంటో తెలుసా? ప్రేమలు చల్లారుట. ప్రస్తుతానికి ఎవరి మధ్య కూడా ఏమి లేదు, ప్రేమ లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ యాక్టింగ్, నటన. ప్రతి కుటుంబము యాక్టింగ్లో ఉన్నారు, ప్రేమతో లేరు. 90% యాక్టింగ్. హృదయంలో ప్రేమ చెప్పండి లేదు. పైకి తప్పని నటన, పైకి తప్పని నటన. ఒక ఆవిడ ఇంటికి వెళ్తే మీరు అన్నం తినకపోతే చచ్చిపోతానంటుంది, కానీ అన్నం తెత్తలేదు ఎంతసేపటికి. సరే వెళ్ళొస్తానమ్మా అన్నాను. ఇంకా మరి ఇంకా మీరు ఇంకా ఎలాగ తప్పదంటారా అంటుంది. మొత్తం మీద అన్నం పెట్టలేదు కానీ చచ్చిపోతానంటుంది. ఇలాంటి యాక్టింగ్లన్నీ ఉంటాయి మనుషుల దగ్గర. వింటున్నారా? మీకు ఒక చిన్న సంఘటన చెప్పి ప్రార్థన చేసి పంపిస్తాను. మీకు అందరికీ తెలిసి ఉంటుంది సగం మందికి. గోవాలో ఒక ఆవిడ ఉంది. గోవా కాదు, ఆవిడది బెంగళూరు. CEO ఆవిడ, పెద్ద అధికారి, బాగా చదువుకుంది, బ్రహ్మాండంగా చదువుకుంది, అధికారి అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదోటి దిక్కుమాలిన తోటి ఉంటుంది కదా, ప్రేమ పెళ్ళి అంటే ఏంటో అది దానికి అర్థం మనకు తెలియదు. ప్రేమ పెళ్ళి ఏమీ లేదు, కాలక్షేపం. దీనికి ఒక్కొక్కడికి ఆడికి ఒక్కో దానితో కొంత కాలక్షేపం, తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళ మీద పడతారు వెళ్ళి. ప్రేమ అంట. మళ్ళీ ఇలా చేసుకున్నాక పిల్ల పుట్టింది. పిల్ల కాదు పిల్లోడు. సరే, ఇద్దరికి గొడవలు వచ్చేసినాయి. కోర్టులు విడాకులు తీసేసుకున్నారు. జడ్జి గారు అన్నారు, కొంతకాలం పిల్లోడు తండ్రి దగ్గర, కొంతకాలం పిల్లోడు తల్లి దగ్గర అనేటప్పటికి పిల్లోడికి రోజు చెప్తుంది చంటి పిల్లోడికి, మీ నాన్న దగ్గరికి వెళ్ళకు. ఆడేమో నాన్న 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 అంటాడు. ఆడికేం తెలుసు? గోవా తీసుకెళ్ళి పిల్లోడిని చంపేసి సూట్ కేసులో పెట్టేసి, సూట్ కేసు కారులో పెట్టుకుని బెంగళూరు బయలుదేరి. ఈ దీంట్లో ఆ లాడ్జ్లో వాళ్ళు అడిగారు, అదేంటమ్మా వెళ్ళేటప్పుడు మీకు కూడా పిల్లోడు ఉన్నాడు కదా, మరి ఆ పిల్లోడు ఏడని అడిగారు. చుట్టాలు ఇంటికి పంపేశాను అంతే. ఆ సూట్ కేసు కారులో పెట్టుకుంది. అదేంటమ్మా ఫ్లైట్కి కానీ ట్రైన్కి కానీ వెళ్ళొచ్చు కదా, కారులో వెళ్తున్నాను. లేదు, నాకు మధ్యలో 2-3 పనులు ఉన్నాయి, అందుకే కారులో వెళ్తున్నాను అంతే. అంటే దారిలో ఎక్కడో చోట బ్యాగ్ ఇసిరేద్దామని. ఈ లోపల లాడ్జ్ క్లీన్ చేయడానికి పైకి వెళ్ళారు గదిలోకి. వెళ్తే రక్తపు మార్కులు ఉన్నాయి. ఇదేంటి రక్తపు మార్కులు ఉన్నాయని చెప్పి వెంటనే పోలీసుకి ఫోన్ చేశారు. వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ వెంటనే ఆ కార్ నెంబర్ పట్టుకుని వెళ్ళిపోయి పట్టేశారు. పట్టేసిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అంటే బెంగళూరులో ఎక్కడికి వెళ్తున్నారో అడ్రస్ చెప్పండి. అడ్రస్ చెప్పింది. అక్కడ ఫోన్ చేస్తే ఆ అడ్రస్ లేదు. సూట్ కేసు తీయనా, మీకెందుకు అంది. షటప్. బయటకు సూట్ కేసు తీస్తే పిల్లోడు సాగు. పేపర్లో వచ్చింది, యూట్యూబ్లో అన్నిట్లోనే వచ్చేసింది. మధ్యన అరెస్ట్ చేశారు, జైల్లో పడేశారు. పిల్లోడిని ఎందుకు చంపేవమ్మంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళొద్దు నన్ను అత్తమానం నాన్న అంటున్నాడు, అందుకే చంపేశాను. అదేంటమ్మా, పోనీ పిల్లోడు నాన్న దగ్గర కాకపోతే పోనీ ఎక్కడైనా జాయిన్ చేయకపోయావా, ఏదైనా హాస్టల్లో పెట్టకపోయావా, చంపేయటం ఏంటమ్మా? పైగా పెద్ద అధికారి, ఒక కంపెనీకి అధికారి ఆవిడ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు అక్కడెక్కడో జరిగింది అంటున్నారు, ఎక్కడో జరుగుతున్నాయి, చుట్టూ జరుగుతున్నాయి, మన చుట్టూ జరుగుతున్నాయి, మనలో కూడా జరుగుతున్నాయేమో. అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకే చెప్పాలి. ప్రేమ అని ఎవరైనా అన్నారంటే అది పెద్ద అబద్ధం. ప్రేమలు చల్లారిపోయినాయి. దేవుని స్తోత్రం. ఇది యేసు ప్రభు రాకడికి సూచన. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనమేం చేయాలట? పౌలు చెప్పేది, ఇలాంటి సంఘటనలు మీరు వింటున్నప్పుడు మీరు దేవుడికి బాగా దగ్గరైపోండి. హల్లెలూయా. మనము దేవుడికి దగ్గర అవుదాం. ఆ గొడవలు చూస్తున్నప్పుడు యేసు వచ్చేస్తున్నాడు. యేసు త్వరగా వస్తున్నాడు. ఏ విధమైన సందేహం లేదు, హఠాత్తుగా వచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి భయంకరమైన కార్యాలు వింటున్నాం, చూస్తున్నాం, భయంకరంగా జరుగుతున్నాయి. ఇంకా ఎన్నో చదువుతున్నాను నేను, టైం లేదు, కానీ వింటుంటే భయమేసేస్తుంది. ఎవరు చంపేస్తారో, ఎవరు ఏం చేసేస్తారో, ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు వచ్చేసినాయి.
ఒక పక్కన కరువు వచ్చేస్తుంది, ఒక పక్కన కూరగాయలు కొనలేని పరిస్థితికి వచ్చేసారు, ఒక పక్కన ఏమీ తినలేని పరిస్థితికి వచ్చేసారు, ఒక పక్కన లంచగొండలు బాగా పెరిగిపోయారు, వేల కోట్లు లాగేస్తున్నారు, ఎవరికి దొరికింది వాళ్ళు తీసేసుకుంటున్నారు, మాకు దొరికింది ఏదో మేము తీసేసుకుంటామని వీళ్ళ బ్యాంకుల్లోకి వెళ్ళి వీళ్ళ తెచ్చేసుకుంటున్నారు, అక్కడ ఇచ్చేస్తున్నారు, వీళ్ళ తెచ్చేసుకుంటున్నారు, మొత్తం అంతా ఇష్టం వచ్చినట్టు గందరగోళంగా చేసేస్తున్నారు. ఒక పద్ధతి, ప్రణాళిక, యథార్థత, ఒక 30-40 సంవత్సరాల కిందట ఉన్నటువంటి క్రమశిక్షణ అంతా ఏమీ లేకుండా పోయింది. దేవుని స్తోత్రం. మోసకరమైన దినాలు. కాబట్టి మీరు ప్రేమగా మంచి కార్యాలు చేస్తూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. మీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. ముఖ్యంగా ఆడపిల్లలను, మగపిల్లలను కూడా మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే ఏం జరగబోతుందో మీరు ఊహించని సంఘటనలు జరుగుతాయి. హెచ్చరిస్తున్నాను, నిర్లక్ష్య ధోరణితో ఉండొద్దు. పిల్లల్ని, చంటి పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే మీరు ఊహించని సంఘటనలు, అవసరమైతే మీ పిల్లల్ని చంపేసే అవకాశం కూడా ఉంది, పాడు చేసి. అలాంటి రోజులు మొన్న ఒక భార్యాభర్తలు వెళుతుంటే బండి మీద వాళ్ళని ఆపేసి 4 దొండగులు ముగ్గురిని కొట్టిపడేసి ఆవిడ్ని పాడు చేసి చంపేశారు. ఎలాంటి రోజులు వస్తున్నాయి, భయంకరమైన దినాల్లో ఉన్నాము. కానీ ఒక మాట, ఒక వాగ్దానం ఏంటంటే, మీరు ప్రభువుని హత్తుకుంటే ప్రభు అలాంటి కార్యం మీ పట్ల, మీ పిల్లల ఎడలు జరగకుండా కాపాడుతాడు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో కాపాడగలిగింది యేసు తప్ప మరెవ్వరూ లేరు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకొని పిల్లల్ని సండే స్కూల్కి పంపటం, ప్రార్థనలో జీవింపజేయటం, క్రమశిక్షణతో పెంచటం, పెద్దవారు ప్రార్థనలో ఉండటం, సంఘాన్ని విడిచిపెట్టకుండా ఉండటం, జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడమైన ప్రభువా, మరి మమ్మల్ని ఎంతో ప్రేమతో హెచ్చరించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి ఉన్న వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించే కృప మా బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని ముఖ్యమైన ప్రకటనలు. ఫిబ్రవరి ప్రభు వారు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి.